Hi to all, welcome back to IC Academy. ఈరోజు మన టాపిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. వాట్ ఈస్ ఏ ఇంజనీరింగ్ డ్రాయింగ్? ద పిక్టోరియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇంజనీర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డ్రాయింగ్. పిక్టోరియల్ లాంగ్వేజ్ అంటే కనుక డయాగ్రామ్స్ ద్వారా, బొమ్మల ద్వారా ముందర వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పే టాపిక్ని ఏమంటామంటే పిక్టోరియల్ డ్రాయింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ ఇవి మీకు నేను చెప్పగానే మీకు అర్థమవుతాయి. దాని మీనింగ్ ఏమంటే కనుక ఇవన్నీ ఎగ్జాక్ట్గా ఫిక్స్డ్గా ఉండేవి. అంటే ఒక బొమ్మ ద్వారా ఇది రెక్టాంగిల్ అని చెప్పే ప్రొసీజర్ని ఏమంటామంటే పిక్టోరియల్ లాంగ్వేజ్ అంటాము. ఇంజనీర్స్ యొక్క పిక్టోరియల్ లాంగ్వేజ్ని మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ అంటాం. ఓకే, సరే, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే కనుక వ్యూస్ గురించి మోస్ట్ ఇంపార్టెంట్, తర్వాత ప్రొజెక్షన్స్ ఇంపార్టెంట్, తర్వాత డెవలప్మెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. సో వ్యూస్ చూస్తే కనుక వ్యూస్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఐసోమెట్రిక్ వ్యూ ఒకటి, ఆబ్లిక్ వ్యూ ఒకటి. ప్రొజెక్షన్లో చూస్తే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, తర్వాత థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్, తర్వాత డెవలప్మెంట్ అండ్ సర్ఫేసెస్. ఇవన్నీ మనం లాటర్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం. ఫస్ట్ మనం వ్యూస్ అంటే ఏంది దీనికి అర్థం చేసుకునేకి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనం ఫస్ట్ ఒక పాయింట్ని తీసుకున్నాము, ఒక లైన్ని తీసుకున్నాము, తర్వాత ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ని తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ చూస్తే కనుక ఒక గ్రాఫ్లో ఒక పాయింట్ అంటే ఎక్స్ క్వాడ్రంట్, వై క్వాడ్రంట్ ఒకటే చోటే ఉంటే దాన్ని మనం ఏమంటామంటే పాయింట్ అంటాం. సేమ్ అదేవిధంగా ఒక గ్రాఫ్లో ఎక్స్ క్వాడ్రంట్, వై క్వాడ్రంట్ అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ రెండు ఉన్నాయి. దీన్ని మనం ఏమంటామంటే లైన్ అంటాము. అదేవిధంగా ఇప్పుడు మనం ఒక గ్రాఫ్లో తీసుకున్నాము. ఈ గ్రాఫ్లో ఈ లెంత్ విడ్త్ రెండు ఉంటే ఇంకా దీనికి ప్లేన్ అంటాము. లెంత్ విడ్త్ రెండు ఉంటే దాన్ని 2 డైమెన్షనల్ ప్లేన్ అంటాము. లెంత్ విడ్త్ హైట్ త్రీ డైమెన్షన్స్ కూడా ఉంటే దాన్ని మనం 3D అంటాం. ఓకేనా, 2D అంటే 2 డైమెన్షనల్ వ్యూ అని, 3D అంటే 3 డైమెన్షనల్ వ్యూ అని. అంటే లెంత్ విడ్త్ హైట్ ఉందని. మనం ఎందుకు దీని గురించి మాట్లాడతాము అంటే కనుక మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్లో పోయినప్పుడు పాయింట్ యొక్క అప్లికేషన్ ఏంది, లైన్ అప్లికేషన్ ఏంది, తర్వాత 2D ప్లేన్ 3D ప్లేన్ గురించి మనం డీటెయిల్గా డెప్త్గా చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక 3D ప్లేన్స్ 2 టైప్స్లో ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేస్ 1 డయాగ్రామ్ చూడండి, కేస్ 2 డయాగ్రామ్ చూడండి. కేస్ 1 డయాగ్రామ్లో 30 degrees ఉంది. ఇది కూడా 3 డైమెన్షనల్ డయాగ్రామే, ఇది కూడా 3 డైమెన్షనల్ డయాగ్రామే. 30 degrees హారిజాంటల్ ప్లేన్తో ఉంటే దీన్ని మనం ఐసోమెట్రిక్ వ్యూ అంటాము. వన్ సైడ్ మాత్రమే 45 degrees, ఇంకో ప్లేన్ హారిజాంటల్గా ఉంటే దీన్ని మనం ఏమంటాం ఆబ్లిక్ వ్యూ అంటాం. ఐసోమెట్రిక్ వ్యూ, ఆబ్లిక్ వ్యూ. ఈ ఐసోమెట్రిక్ వ్యూ, ఆబ్లిక్ వ్యూ యొక్క అప్లికేషన్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి చూద్దాం. వ్యూస్ గురించి అర్థమయ్యేకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 3 డైమెన్షనల్ వ్యూలో 3Dలో ఒక డయాగ్రామ్ తీసుకున్నాను. ఒక క్యూబ్ అనుకుందాము. ఈ క్యూబ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రెఫరెన్స్ లైన్ పైన ఉన్నప్పుడు మనం దీన్ని ఇక్కడ నుండి చూస్తున్నాం, రైట్ సైడ్ నుంచి చూస్తున్నాము. అంటే ఇంకా ఇది ఫ్రంట్ వ్యూ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తున్నాము. అప్పుడు మనకి ఏం కనిపిస్తుంది, సి అనేది కనిపిస్తుంది. ఇది రైట్ సైడ్ నుండి చూస్తున్నాము, రైట్ సైడ్ వ్యూ. తర్వాత బి కనిపిస్తుంది అంటే దాన్ని మనం ఏమనొచ్చు, లెఫ్ట్ సైడ్ వ్యూ అనొచ్చు. టాప్ నుండి చూస్తే కనుక మనకి డి కనిపిస్తుంది, దీన్ని మనం టాప్ వ్యూ అనొచ్చు. ఓకే, ఫ్రంట్ సైడ్ నుండి చూస్తున్నాం కాబట్టి ఫ్రంట్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ అండ్ టాప్ వ్యూ. దీన్ని మనం తీసుకొని డ్రాయింగ్ షీట్లో ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రజెంట్ చేసేటప్పుడు మనకి దీని గురించి కొంచెం టర్మినాలజీ అర్థం కావాలి. ఈ టర్మినాలజీ అర్థం కావాలంటే మనం ప్లేన్స్ ద్వారా తీసుకోవాలి. అంటే ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్ ఇట్లా ప్లేన్ ద్వారా తీసుకోవాలి. ఈ ప్లేన్ ద్వారా అర్థమయ్యేకి మనం ఒక చిన్న ప్లేన్ డయాగ్రామ్ తీసుకొని మనం కాన్సెప్ట్లోకి పోతాం. సో మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ఏ డయాగ్రామ్ వేయాలన్నా, వ్యూస్ వేయాలన్నా, ప్రొజెక్షన్స్ వేయాలన్నా లేదా డెవలప్మెంట్ చేయాలన్నా కూడా మనకు వ్యూస్ పైన కమాండ్ ఉండాలి. సో మనం వ్యూస్ గురించి చూద్దాం. ఫస్ట్ దీన్ని మనం హారిజాంటల్ ప్లేన్ ఆర్ హారిజాంటల్ వ్యూ అంటాము. హారిజాంటల్ ప్లేన్ అనుకుందాం సింపుల్గా. దీన్ని వచ్చి వర్టికల్ ప్లేన్ అంటాము, దీన్ని వర్టికల్ ప్లేన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఒక ట్రయాంగిల్ ఇచ్చి ఈ ట్రయాంగిల్ యొక్క ఫ్రంట్ వ్యూని డ్రా చేయమంటాడు. ఫ్రంట్ వ్యూ, తర్వాత టాప్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూని డ్రా చేయమంటాడు. ఇది మనకు వచ్చిన క్వశ్చన్. కానీ మనకి ట్రయాంగిల్ ఎగ్జాక్ట్గా డైమెన్షన్ సీడు. ఒక ట్రయాంగిల్ ఉంది, లేయింగ్ ఆన్ హారిజాంటల్ ప్లేన్, లేయింగ్ ఆన్ వర్టికల్ ప్లేన్, బియాండ్ ద హారిజాంటల్ ప్లేన్, బియాండ్ ద వర్టికల్ ప్లేన్, ఈ టైప్లో ఉంటుంది క్వశ్చన్. ఆ టైప్లో క్వశ్చన్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏమంటే ఈ క్వశ్చన్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉందా, సెకండ్ క్వాడ్రంట్లో ఉందా, థర్డ్ క్వాడ్రంట్లో ఉందా, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉందా. ఏ క్వాడ్రంట్లో ఉన్నప్పుడు మనం ఎలా డ్రా చేయాలని మనకి క్లియర్గా ఐడియా రావాలి. సో అది ఐడియా రావాలంటే ఇంకా క్వశ్చన్ ఏ టైప్లో ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఇది హారిజాంటల్ ప్లేన్, ఇది వర్టికల్ ప్లేన్, ఈ మధ్యలో ఉన్నది ఫస్ట్ సెక్షన్ ఆర్ ఫస్ట్ క్వాడ్రంట్ అనుకుందాం. ఫస్ట్ క్వాడ్రంట్లో క్వశ్చన్ ఇవ్వాలంటే క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే దీన్ని ఏమనొచ్చు అంటే ఇంకా అబోవ్ హారిజాంటల్ ప్లేన్. ఇది అబోవ్ ఉంటుంది కాబట్టి అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అంటే ఈ ఏరియాలో డయాగ్రామ్ రావాలంటే మనకి ఇవ్వాల్సినది అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అని ఇవ్వచ్చు, లేదా ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ అన్న, అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అన్న ఫస్ట్ సెక్షన్. మీకు క్లియర్గా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ లాగా ఉందంటే ఇంకా ఇక్కడ 2 డైమెన్షనల్ ప్లేన్లో చూద్దాం. మనకి ఫస్ట్ క్వాడ్రంట్లో ఇవ్వాలా అంటే ఇంకా క్వశ్చన్ ఏ విధంగా చెప్పాలా, ఒకటి అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అన్నా చెప్పాలా, లేదంటే కనుక ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్.
ఓకేనా. అంటే దాని మీనింగ్ ఏమి, అబోవ్ హారిజాంటల్ ప్లేన్, ఇది హారిజాంటల్ ప్లేన్ కాబట్టి అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఆర్ వర్టికల్ ప్లేన్కి ఇన్ ఫ్రంట్లో ఉంది అన్నప్పుడు మాత్రమే మన డయాగ్రామ్ ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుందని దాని మీనింగ్. ఓకే. సెకండ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే కనుక అబోవ్ హారిజాంటల్ ప్లేన్ తర్వాత మనకి ముందర ఉంటే ఇన్ ఫ్రంట్ అనుకున్నాం, బ్యాక్ సైడ్ ఉంటే ఏం రాయాలి మనము, బిహైండ్ వర్టికల్ ప్లేన్. అంటే క్వశ్చన్లో అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అంటే దాని మీనింగ్ ఏమి, మన డయాగ్రామ్ పైన ఉంది. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్, బిహైండ్ వర్టికల్ ప్లేన్. ఇన్ ఫ్రంట్ అంటే ముందర ఉంది ఫస్ట్ క్వాడ్రంట్లో, బిహైండ్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు కింద రావాలంటే దాని మీనింగ్ ఏమి, బిలో హారిజాంటల్ ప్లేన్. అంటే బిలో హారిజాంటల్ ప్లేన్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో ఉండాలంటే బిలో హారిజాంటల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్కి ఇన్ ఫ్రంట్ ఉండాలనా, బిహైండ్ ఉండాలనా, ఎస్ బిహైండ్ వర్టికల్ ప్లేన్, అప్పుడు థర్డ్ క్వాడ్రంట్లో ఉన్నట్ల. నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్ చూడండి, ఫోర్త్ క్వాడ్రంట్లో రావాలంటే హారిజాంటల్ ప్లేన్కి బిలో ఉండాలా, తర్వాత వర్టికల్ ప్లేన్కి ఇన్ ఫ్రంట్ ఉండాలా. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. అంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే క్వశ్చన్లో అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ అని ఇచ్చా అంటే మనకు డయాగ్రాము ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. బిహైండ్ వర్టికల్ ప్లేన్ అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఆ టైప్లో ఇచ్చా అంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. బిహైండ్ హారిజాంటల్ ప్లేన్ తర్వాత బిలో హారిజాంటల్ ప్లేన్ బిహైండ్ వర్టికల్ ప్లేన్ అంటే ఇంకా థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. బిలో హారిజాంటల్ ప్లేన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ అంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. ఇలా మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఏ క్వాడ్రంట్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం డయాగ్రామ్ ఎట్లా వేయాలో మనం డయాగ్రామ్ వేసి చూద్దాం. ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందాము. ఎగ్జాంపుల్కి క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఏ ట్రయాంగిల్ అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ట్రయాంగిల్ తీసుకున్నాము. ఈ ట్రయాంగిల్ అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అంటే మనకి ఇది హారిజాంటల్ ప్లేన్ కదా, అబోవ్ అంటే ఇక్కడన్నా ఉండాలా ఫస్ట్ క్వాడ్రంట్లో, లేదంటే సెకండ్ క్వాడ్రంట్లో ఉండాలా. అదే బిలో అని అంటే మనకి థర్డ్ క్వాడ్రంట్లో కానీ ఫోర్త్ క్వాడ్రంట్లో కానీ ఉండాలి. ఓకే. అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అంటే ఫస్టా సెకండా అని అర్థం కావాలంటే నెక్స్ట్ పాయింట్ ఏమి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. ఇది వర్టికల్ ప్లేన్ కదా, ఇన్ ఫ్రంట్ అంటే ముందర ఉంది మన ట్రయాంగిల్. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ అడిగింటే అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. సెకండ్ క్వశ్చన్ ఏమి, ఏ ట్రయాంగిల్ బిలో హారిజాంటల్ ప్లేన్ అంటే బిలోకి వచ్చేసింది. బిహైండ్ వర్టికల్ ప్లేన్ ఇక్కడ ఫోర్త్ క్వాడ్రంట్లో రావాలంటే ఏముండాలా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ ఉండాలా. బిహైండ్ అంటే బ్యాక్ సైడ్ అని. అంటే దాని మీనింగ్ మన ట్రయాంగిల్ ఎక్కడుంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. క్లియర్ కదా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రయాంగిల్ బిలో హారిజాంటల్ ప్లేన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్. బిలో హారిజాంటల్ ప్లేన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ అంటే మన ట్రయాంగిల్ ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో మనం ఇక్కడ ఎగ్జాంపుల్కి ఒక ట్రయాంగిల్ని తీసుకున్నాము, ఒక ట్రయాంగిల్ సెక్షన్ తీసుకున్నాము ఈ ప్లేన్స్ అన్నీ అర్థం చేసుకునేకి. కానీ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఒక పాయింట్ దగ్గర నుంచి, లైన్ దగ్గర నుంచి, 2 డైమెన్షనల్ డయాగ్రామ్ నుంచి 3 డైమెన్షనల్ డయాగ్రామ్ వరకు మనం పూర్తిగా చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే. ఇది మీకు ఇంపార్టెంట్ కాబట్టి దీనికి మీరు ఏమైనా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ టాపిక్ని ఏదైతే మనం నేర్చుకున్నామో ఈ వ్యూస్ని ఇంకొంచెం అర్థమయ్యే దానికోసం ఒక టేబులర్ ఫామ్లో కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ పొజిషన్ అంటే మనకి ఎక్కడ వస్తుంది, రెఫరెన్స్ లైన్, వ్యూ. అంటే మనకు వచ్చే డౌట్ ఏమంటే క్వశ్చన్లో ఆన్ ద హారిజాంటల్ ప్లేన్, బిలో ద హారిజాంటల్ ప్లేన్, అబోవ్ ద హారిజాంటల్ ప్లేన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హారిజాంటల్, ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండేదానికోసం ఒక టేబుల్ ఫామ్లో మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అంటే ఇంకా ఈ హారిజాంటల్ ప్లేన్ పైన ఉందని దాని మీనింగ్. ఓకేనా. అబోవ్ హారిజాంటల్ ప్లేన్ కాబట్టి మన డయాగ్రామ్ ఎక్కడ రావాలా, రెఫరెన్స్ లైన్ యొక్క పైన రావాలా. రెఫరెన్స్ లైన్ అంటే ఎవరు సార్ అంటే ఈ లైన్ని మనం రెఫరెన్స్ లైన్ అంటాం. ఈ రెఫరెన్స్ లైన్ పైన రాయాలి డయాగ్రామ్. ఎందుకు, అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అన్నారు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ బిలో హారిజాంటల్ ప్లేన్ డయాగ్రామ్ ఎక్కడ రావాలా, ఖచ్చితంగా బిలోలో రావాలి కాబట్టి బిలో, డౌన్ సైడ్ యారో మార్క్ ఇచ్చినాం. ఇన్ హారిజాంటల్ ప్లేన్ అంటే దాని మీనింగ్ ఏమి, లైన్ పైన రావాలా. అబోవ్ హారిజాంటల్ ప్లేన్, బిలో హారిజాంటల్ ప్లేన్, ఇన్ హారిజాంటల్ ప్లేన్. ఓకే, క్లియర్. నెక్స్ట్ వర్టికల్ ప్లేన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ అంటే వర్టికల్ ప్లేన్కి ఇన్ ఫ్రంట్ అంటే పైన ఉండొచ్చు, కింద ఉండొచ్చు. ఇది బిహైండ్ వర్టికల్ ప్లేన్ అంటే ఈ సైడ్, బ్యాక్ సైడ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ ఇచ్చి అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అంటే పైన ఉంటుంది, బిలో హారిజాంటల్ ప్లేన్ అంటే డౌన్ ఉంటుంది. మనం ఆల్రెడీ దీని గురించి డెప్త్గా చూసినాం. సో ఈ టేబులర్ ఫామ్లో కూడా అర్థం చేసుకోవచ్చు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ అంటే కనుక ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్కి ముందర ఉంది. ఓకేనా. సో అది మనకి ఎక్కడ చూపించాలా, మనం చూస్తానేది ఏది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ కాబట్టి డౌన్ వర్డ్ చూసుకుంటున్నాము. తర్వాత బియాండ్ వర్టికల్ ప్లేన్ అంటే కనుక అప్వర్డ్ చూపించాలా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేకపోతే ఇన్ వర్టికల్ ప్లేన్ అంటే కనుక లైన్ పైన చూపించాలి. అంటే ఇన్ వర్టికల్ ప్లేన్ అంటే ఈ లైన్ పైన ఉండాలా,
ఇన్ హారిజాంటల్ ప్లేన్ అంటే హారిజాంటల్ లైన్ పైన ఉండాలి. ఓకేనా. సరే, ఈ టేబుల్ యొక్క ఇంటెన్షన్ ఏమి, ఎందుకు ఇచ్చినాం మనం ఇక్కడ అంటే కనుక జస్ట్ సింపుల్. క్వశ్చన్లో హారిజాంటల్ ప్లేన్స్ అంటే మీకు ఆ డయాగ్రామ్ ఖచ్చితంగా ఫ్రంట్ వ్యూలో ఉండాలా. క్వశ్చన్లో వర్టికల్ ప్లేన్ అంటే ఆ డయాగ్రామ్ ఖచ్చితంగా టాప్ వ్యూలో ఉండాలా. అంటే రెఫరెన్స్ టు వర్టికల్ ప్లేన్ ఇచ్చినారంటే అది మనం టాప్ వ్యూలో చూడాలా. ఎగ్జాంపుల్కి విత్ రెఫరెన్స్ టు హారిజాంటల్ ప్లేన్ ఇచ్చినట్టే దాన్ని మనం ఫ్రంట్ వ్యూలో చూడాలా అని దాని మీనింగ్. ఓకే, ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుందాము. ఏ పాయింట్ M ఈజ్ లొకేటెడ్ అబోవ్ హారిజాంటల్ ప్లేన్ 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ 20 mm. డ్రా ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఒక డాట్ తీసుకున్నా, ఒక పాయింట్ తీసుకున్నా. ఈ పాయింట్ నేమ్ వచ్చి M. ఓకే, ఇది మనం ఫస్ట్ ఏం చేద్దామంటే మన డయాగ్రామేటిక్గా చూద్దాము ఎలా అర్థమవుతుందో, తర్వాత మనం డైరెక్ట్ వాల్యూ బేస్ పైన చూద్దాం. రెండిట్లో ఏది కన్వీనియంట్ ఉంటే అది మీరు ఫాలో కండి. ఓకే, ఫస్ట్ డయాగ్రామేటిక్గా చూద్దాం. మనం ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాము. ఈ పాయింట్ ఎక్కడ ఉంది మనకు అంటే ఇంకా అబోవ్ హారిజాంటల్ ప్లేన్. ఈ హారిజాంటల్ ప్లేన్కి అబోవ్లో ఉంది. ఓకేనా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్కి ఇన్ ఫ్రంట్లో ఉంది, అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది. ఓకే, క్లియర్ కదా. సరే, అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఎంత ఉంది, ఈ హారిజాంటల్ ప్లేన్ నుంచి 10 mm హైట్లో ఉంది. ఓకేనా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ ఎంత ఉంది, 20 mm ఉంది. అంటే ఇక్కడ నుంచి 10 కాదు 20 డిస్టెన్స్లో ఉంది. అంటే నా పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ అక్కడ ఉంది అంటే దాని మీనింగ్ ఏమి, ఈ డిస్టెన్స్ ఈ హారిజాంటల్ నుంచి ఎంత ఉంది, 10 mm ఉంది. వర్టికల్ నుంచి ఎంత ఉంది పాయింట్, 20 mm ఉంది. ఓకే, క్లియర్ కదా ఇంతవరకు. సరే, ఇప్పుడు మనం ఈ పాయింట్ని చూడాలనుకుంటే ఈ పాయింట్ ఫ్రంట్ వ్యూలో ఎంత హైట్లో కనిపిస్తుంది, 10 mmలో హైట్లో కనిపిస్తుంది. సో కాబట్టి మనం రెఫరెన్స్ లైన్ నుంచి 10 mm హైట్లో పెట్టి చూడొచ్చు. తర్వాత దీని టాప్ వ్యూ కావాలంటే మనం ఖచ్చితంగా టాప్ నుంచి చూడాలి. టాప్ నుంచి చూస్తే ఈ రెఫరెన్స్ లైన్ నుంచి ఎంత దూరంలో ఉంది, 20 డిస్టెన్స్లో ఉంది. అంటే ఎగ్జాంపుల్కి మనం ఏమనొచ్చు అంటే గినక ఒక పాయింట్ ఉంది, హారిజాంటల్ నుంచి చూస్తే గినక అంటే ఇది ఫ్రంట్ వ్యూ కదా, ఇది టాప్ వ్యూ. ఫ్రంట్ వ్యూలో చూసినప్పుడు ఎంత హైట్లో ఉంది, 10 mm హైట్లో ఉంది. సో ఈ డిస్టెన్స్ మనం ఎంత పెట్టాలా, 10 mm హైట్లో పెట్టాలా. ఓకేనా. నెక్స్ట్ మనం టాప్ వ్యూలో ఎప్పుడైతే టాప్ వ్యూలో చూస్తామో, టాప్ వ్యూలో చూసినప్పుడు పైన నుంచి ఈ గ్యాప్ ఎంత ఉంది, 20 ఉంది. సో ఈ రెఫరెన్స్ లైన్ నుంచి ఎంత డిస్టెన్స్లో పోవాలా మనము, 20 mm డిస్టెన్స్లో ఆ పాయింట్ కనిపిస్తుంది అని చెప్పి మనం ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా. ఇది దీని మీనింగ్. ఒకటి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇవి రెండు ఒకటే క్వాడ్రంట్, ఒకటే లైన్లోనే ఉండాలి ఖచ్చితంగా. ఇది ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ యొక్క ఆన్సర్. ఎక్కడ మనం ఫస్ట్ ఈ డయాగ్రామేటిక్గా అర్థం చేసుకుంటే, లేదు మనం సెక్షన్ 2 ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ 2 అనుకుందాము. మోడల్ 2లో ఈ టేబుల్ వైజ్గా చెప్పండి సార్ అంటే కనుక ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఏమి ఇచ్చినట్టు క్వశ్చన్లో అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అంటే ఆన్సర్ ఎక్కడ ఉండాలా, ఫ్రంట్ వ్యూలో ఉండాలా. ఓకే, అంటే పైన ఉండాలా. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ అంటే ఎక్కడ ఉండాలా, బాటంలో ఉండాలా. రెండు క్లియర్ కదా. ఫ్రంట్ వ్యూలో ఉండాలా ఫస్ట్ది, తర్వాత ఫ్రంట్ వ్యూలో ఒక డాట్ పెట్టేసేయాలా, తర్వాత ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ అంటే డౌన్లో ఉండాలి, కింద ఉండాలి, అంటే టాప్ వ్యూ. దాన్ని టాప్ వ్యూ అంటాం మనం. సో ఎక్కడ ఉండాలా సార్ అంటే ఒకటే రెఫరెన్స్ లైన్ పైన, అంటే పైన ఎక్కడైతే మనం డాట్ పెట్టినామో అదే రెఫరెన్స్ లైన్ కింద కూడా మనం డాట్ పెట్టాలి. ఓకేనా. సరే, పెట్టిన తర్వాత మన ఫ్రంట్ వ్యూలో మనకి ఇచ్చిన వాల్యూ ఎంత, 10 mm. సో ఈ హైట్ ఎంత ఉండాలా అంటే కనుక 10 mm ఉండేటట్లా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ మనకి ఇచ్చిన వాల్యూ ఎంత, 20 mm. సో కాబట్టి బాటమ్ వ్యూలో నుంచి ఎంత తీసుకోవాలా, 20 mm హైట్ ఉండేదట చూసుకోవాలి. అంటే ఇక్కడ రెండింటికి చెప్పడం యొక్క ఇంటెన్షన్ ఏమంటే, మీరు ఒకటి క్వశ్చన్ని అబోవ్ హారిజాంటల్ ప్లేన్, ఈ లైన్ పైన ఉన్నది ఇది హారిజాంటల్ ప్లేన్, అబోవ్ అంటే పైన, బిలో అంటే కింద, వర్టికల్ ప్లేన్కి ఇన్ ఫ్రంట్ అంటే ముందు, బిహైండ్ అంటే బ్యాక్, ఇలా అర్థం చేసుకుంటే ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. ఒకటి లేదు సార్ మాకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామ్లో అంటే కనుక అప్పుడు మీరు డైరెక్ట్గా టేబుల్లో అంటే సింపుల్గా ఏమర్థం కల్లా, అబోవ్ హారిజాంటల్ ప్లేన్ ఇచ్చినాడా వర్టికల్ ప్లేన్లో ఉంటుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వర్టికల్ ప్లేన్ ఇచ్చినాడా ఖచ్చితంగా టాప్ వ్యూలో ఉంటుంది. ఇంకా వేరే కన్ఫ్యూజన్ లేదు. ఓకేనా. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, అప్పుడు ఇంకా మీకు ఇంకా కొంచెం బెటర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. 10x10 mm బాక్స్ లేయింగ్ ఆన్ అబోవ్ హారిజాంటల్ ప్లేన్ 30 mm ఇన్ వర్టికల్ ప్లేన్, డ్రా ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, అబోవ్ హారిజాంటల్ ప్లేన్ అంటే మన డయాగ్రామ్ ఎక్కడ ఉండాలా, ఫ్రంట్ వ్యూలో ఉండాలా. సో ఫ్రంట్ వ్యూలో ఉండాలి కాబట్టి మనం ఏం చేద్దాము, ఫ్రంట్ వ్యూలో మనం మన బాక్స్ 10x10 సైజ్ ఉండే బాక్స్ అయితే మనం పెట్టాలా. సరే, ఎంత హైట్లో రాయాలా, 30 mm హైట్లో రాయాలా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఏదైతే రెఫరెన్స్ లైన్ ఉందో ఈ ఎక్స్ అనే రెఫరెన్స్ లైన్ నుంచి 30 mm హైట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలా. 30 mm హైట్ దగ్గర ఆ పాయింట్ దగ్గర నుంచి 10 mm హారిజాంటల్ లైన్, 10 mm వర్టికల్ లైన్, 10 mm వర్టికల్ లైన్, 10 mm హారిజాంటల్ లైన్. సో ఈ విధంగా బాక్స్ని అయితే రెడీ చేయాలి. తర్వాత ఇన్ వర్టికల్ ప్లేన్ అన్నాడు. ఇన్ వర్టికల్ ప్లేన్ అంటే దాని మీనింగ్ ఏమి, ఇన్ వర్టికల్ ప్లేన్ అంటే ఆన్ రావాలా, ఎక్కడ రావాలా మరి, అది టాప్ వ్యూలో రావాలా. అంటే ఇది మనకి పైన వచ్చేది ఫ్రంట్ వ్యూ, కింద వచ్చేది టాప్ వ్యూ కదా. సో మనకి ఆన్ అంటే మీనింగ్ ఏమి, లైన్ పైన రావాలా. అదే ఫ్రంట్ వ్యూకి పైన రావాలా, ఫ్రంట్ వ్యూలో రావాలా. ఇన్ వర్టికల్ ప్లేన్ అన్నప్పుడు టాప్ వ్యూలో రావాలా,
ఇన్ అని వచ్చినప్పుడు ఆన్ ద లైన్ రావాలా, ఇది మన పాయింట్. సో మనం సేమ్ 10x10 బాక్స్ని ఎక్కడ రాయాలా, మనం అదే రెఫరెన్స్ లైన్ ఎక్కడైతే మనం పాయింట్ పెట్టినామో అక్కడ నుంచి సేమ్ ఒక రెఫరెన్స్ లైన్ అంటే అదే లెవెల్లోనే ఉండాలి ఖచ్చితంగా. సో ఇది ఒక లైన్ రెఫరెన్స్ లైన్, ఇది ఒక రెఫరెన్స్ లైన్ తీసుకొని సో మనం ఇప్పుడు బాటంలో ఎంత డిస్టెన్స్ రావాలా, ఎంత డిస్టెన్స్ కూడా రాకూడదు. ఎందుకు, ఇన్ వర్టికల్ ప్లేన్ అన్నాడు కాబట్టి మనం ఆన్ లైన్ పైన రాయాలా, వర్టికల్ లైన్ పైన రాయాలా. 10x10x10 సైజ్తో ఒక బాక్స్ వేయాలా లైన్ పైన. ఓకేనా. ఇప్పుడు చూపండి, నాకు ఈ పైన ఉండే డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ 30 mm. ఎందుకు, మన క్వశ్చన్లో 30 ఇచ్చినాడు. తర్వాత ఇన్ లైన్ అన్నాడు కాబట్టి మనం లైన్ పైన వేసినాము, కింద వర్టికల్ డిస్టెన్స్లో మాత్రం ఇక్కడ ఏమీ లేదు. సరే బాక్స్ సైజ్ ఎంత అంటే 10 mm x 10 mm కాబట్టి 10 mm x 10 mm, ఇది మన రూల్. సో తర్వాత మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఎప్పుడన్నా కానీ ఫ్రంట్ వ్యూకి ఎగ్జాక్ట్గా డౌన్లోనే ఉండాలా టాప్ వ్యూ. నెక్స్ట్ పాయింట్ ఏమంటే, మీరు రైట్ సైడ్ వ్యూ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ వేసేటప్పుడు ఇక్కడ మనం ఫాలో కావాల్సిన రూల్ ఏమంటే కనుక, ఈ రెండిటి యొక్క లెవెల్ హారిజాంటల్ లెవెల్ సేమ్ ఉండాలా. తర్వాత ఈ డౌన్ ఏదైతే టాప్ వ్యూలో ఉందో ఈ విడ్త్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ విడ్త్ ఏదైతే ఉందో ఈ విడ్త్కి ఈక్వల్గా ఉండాలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము దీన్ని ఇలా చెక్ చేసుకుంటే కనుక ఇవి రెండు సేమ్ ఉండాలా, ఇవి రెండు కూడా సేమ్ ఉండాలా, ఈ హైట్ సేమ్ ఉండాలా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా సేమ్ ఉండాలి. ఇది మనకి డ్రాయింగ్లో మనం యూజ్ చేయాల్సిన మినిమం ఫార్ములాస్ లాగా, మినిమం బేసిక్ రూల్స్ మాదిరి అనుకోవచ్చు మనం. సరే, మనం నెక్స్ట్ ఇది జస్ట్ రెఫరెన్స్ కోసం, మీకు మినిమం హారిజాంటల్ ప్లేన్ వర్టికల్ ప్లేన్ అర్థం కావాలనే రెఫరెన్స్ వీడియో మాత్రమే. నేను నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ప్రాబ్లం తీసుకొని దాని కంప్లీట్ సొల్యూషన్తో మరి మీ ముందుకు వస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆన్లైన్ క్లాసెస్ కోసం సంప్రదించండి 900000256161. 6 to 10th ఇంటర్, డిప్లొమా, బీటెక్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా మీకు ఆన్లైన్లో కోర్సెస్ అయితే ఆన్లైన్లో కోచింగ్ కలదు. సేమ్ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ఏపీఎస్సి, ఈసెట్, పాలిసెట్ మరి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ అన్నిటికీ కూడా ఆన్లైన్లో క్లాసెస్ అయితే కలవు. మీకు దీని గురించి ఏదైనా మరిన్ని వివరాలు కావాలంటే కనుక మీరు 900000256161కి వాట్సాప్ ద్వారా కానీ లేదా కాల్ ద్వారా కానీ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.